చెప్పేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని రెచ్చగొడదాం ఈ టైప్లోనే ఉంటున్నది తప్పించి తేడా జరిగింది. ఎందుకు జరిగింది ఇందులో? జగన్ ఇక్కడ ఏం క్రియేట్ చేయాలనుకున్నారు వీళ్ళు? జగన్ క్రిస్టియన్ కాబట్టి అన్యమత ప్రచారం అన్యమత ఉద్దేశంతో కావాలని వెంకటేశ్వర స్వామిని అవమానించబోయాడు అన్నటువంటి ఓ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. అంతకంటే ద్రోహం ఏదన్నా ఉంటుందా? అంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా రాజకీయం? అది తప్పు కదా. నువ్వు సిబ్బంది తప్పు చేయడం, ఇప్పుడు ఎవడో పరకామణిలో తప్పు చేశాడు, జగన్ చేపిస్తాడు అది. లేకపోతే మొన్న లడ్డూలు ఏదో తేడా చేస్తున్నాడని ఎవడో పట్టుకున్నారు, లేకపోతే ఇంకో టికెట్లు ఎవడో అమ్ముతున్నాడని ఒకటి పట్టుకున్నారు. ఇవి ఏళ్ల తరబడి ఒక మంచి చేసే చోట తప్పు చేసేవాడు దొరుకుతూనే ఉంటాడు. దాన్ని తీసుకెళ్లి రాజకీయాలు చేస్తున్నారు మీరు. అది మానుకోండి. వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారనుకోవాలా? నడుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని పిలుస్తారు, ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఇందులో డబ్బులన్నీ అతని అకౌంట్లోనే ఉన్నాయట. అతను 4.5 కోట్లు సంపాదించుకున్నాడట. వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పుకుని అతను సంపాదించుకున్నాడు. లేకపోతే డబ్బులు వైవి సుబ్బారెడ్డి దగ్గరికి పోతాయి కదా. ఏంటంటే కావాలని చెప్పి ఇవన్నీ కూడా పాలిటిక్స్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, కింద చేసేటటువంటి తప్పులు. ఇది ఇప్పుడు జరిగితే రేపొద్దున వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ కింద సిబ్బంది చేసే తప్పులు మళ్ళీ రేపొద్దున వాళ్ళ నాయకుల మీద పెడతారు కదా. అంతే తేడా ఉంటుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఆయనే సంతకం పెట్టి ఇచ్చిన కాగితంతో డబ్బులు పోయినా సరే ఆయనకేం సంబంధం లేదు అమాయకుడు. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో ఆయనే డిజిటల్ సంతకం పెట్టినా కూడా ఆయనకేం సంబంధం లేదు, కింద ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశారు. ఎక్కడేమో పిఏ తప్పు చేసినా సరే జగనే చేయించుంటాడు, లేకపోతే సుబ్బారెడ్డి చేయించుంటాడు, చెవిరెడ్డి చేయించుంటాడు. మనం ఇది ఆర్గ్యూ చేయడం వీళ్ళకి చేత కాదు, ప్రచారం చేసుకోవడం చేత కాదు. వాళ్ళ ప్రచారపు ట్రాప్ లో వీళ్ళు పడతా ఉంటారు, నడిచిపోతా ఉంటారు. ఇది ఒక రాజకీయం అంతే. సార్ ఇంకోటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి మళ్ళీ రీస్టార్ట్ విచారణ ఒక రకంగా ఆమె కోరినట్టు వీళ్ళు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. ఏసీబీ కోర్టుకి వదిలేసింది.